హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిల్ప. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం పచ్చి మామిడికాయలతో స్వీట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇలా మ్యాంగోతో స్వీట్ చట్నీ చేసి పెట్టారంటే పిల్లలు ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా ఇష్టపడతారు. మా పాప చాలా బాగా తిన్నది నేను ఇలా చేసి పెట్టినప్పుడు. మరి ఇలాంటి చట్నీ కోసం ముందుగా నేను ఒక 2 పెద్ద మ్యాంగోస్ తీసుకుని ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం కావాలంటే తురుముకొని కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా పీసెస్ అయితే తినేటప్పుడు చాలా బాగుంటుందని చెప్పి నేను పీసెస్ కట్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనికోసం ఆయిల్ చాలా తక్కువగానే పడుతుంది. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ఇందులో కొద్దిగా ఆవాలు, అలాగే 2 లేదా 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కలకంతా ఆయిల్ బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ మామిడికాయ ముక్కల్ని ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మ్యాంగో పుల్లగా ఉంటుంది కదా, కొంచెం ఎక్కువగానే పడుతుంది, సో మనం చూసుకొని వేసుకోవాలి. దాని తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నుంచి మళ్ళీ 3 నిమిషాల పాటు వీటిని మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి. చూసిన తర్వాత ఒకసారి మ్యాంగోస్ని అంతా బాగా మిక్స్ చేసుకొని మనం దీనికి కావాల్సిన స్వీట్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. స్వీట్ కోసం నేను బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, సో నేను 2 పెద్ద మామిడికాయలు తీసుకున్నాను. దానికోసం దగ్గరగా ఒక 800 గ్రామ్స్ బెల్లం యూస్ చేశాను. స్వీట్నెస్ రావాలంటే ఆ మాత్రం బెల్లం పడుతుంది. దాని తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయద్దు, ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది. ఇలాగ బెల్లము అలాగే వాటర్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ బెల్లము వాటర్ వేసి 1 నిమిషం మగ్గనిచ్చిన తర్వాత మనం ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మన స్పైసీకి తగినట్టుగా వేసుకోవాలి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, లేదు అంటే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కారం వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇదంతా కన్సిస్టెన్సీ బాగా దగ్గర పడే వరకు ఒక 2-3 నిమిషాల పాటు వీటిని మగ్గనివ్వాలి. అంతే అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా టేస్టీ మ్యాంగో చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము వీటిని మగ్గనిస్తే సరిపోతుంది. సో మ్యాంగో చట్నీ రెడీ అయిపోయింది. ఇదండి ఈరోజు రెసిపీ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. రెసిపీ మీకు అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.